కాకినాడ సిటీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 234 పోలింగ్ స్టేషన్లో నియమితులైనటువంటి పోలింగ్ సిబ్బంది అందరూ కూడా ఈరోజు వచ్చి వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. వారందరికీ కూడా వెంటనే వాళ్ళ నియామక పత్రాలన్నీ కూడా వాళ్ళు అందజేసి వారికి ఇప్పుడు టిఫిన్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళు టిఫిన్స్ చేసిన వెంటనే వారికి కౌంటర్స్లో వారి యొక్క ఏవైతే పోలింగ్ స్టేషన్లు అలాట్ చేశారో పోలింగ్ స్టేషన్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ అందరినీ కూడా వారికి అందజేయడం జరుగుతుంది. అందులో ఈవీఎంస్ కానివ్వండి ఇతర పోలింగ్ మెటీరియల్ అంతా తీసుకుని వారి యొక్క పోలింగ్ మెటీరియల్ ఒక్కసారి తనిఖీ చేసుకుని వారికి అలాట్ చేసినటువంటి బస్సెస్ ఏవైతే ఉన్నాయో రూట్ బస్సుల్లో వారి యొక్క రూట్ ఆఫీసర్ వారి ద్వారా వారి యొక్క పోలింగ్ స్టేషన్ పంపించడానికి ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఇప్పుడు ఒకసారి వెరిఫికేషన్ అయిన తర్వాత వారికి మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది. వారు 12 గంటలు 1 గంట లోపుగా వారందరూ భోజనాలు చేసి వారికి అందజేసినటువంటి ఏదైతే పోలింగ్ మెటీరియల్ ఉందో ఆ పోలింగ్ మెటీరియల్కి సంబంధించి మొత్తం కలెక్ట్ చేసుకొని వారికి వెళ్లాల్సిందిగా ఏర్పాట్లు చేస్తున్నాం. వారికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రూట్ ఆఫీసర్లు అలాగే సెక్టర్ ఆఫీసర్ని కూడా అపాయింట్ చేసాం. వారి యొక్క ఆధ్వర్యంలో ఈ పోలింగ్ సిబ్బంది అంతా కూడా మెటీరియల్ కలెక్ట్ చేసుకుని వారు మిగతా వారి టీంలో ఉన్నటువంటి మిగతా సిబ్బందితో కూడా వాళ్ళు సమన్వయం చేసుకుని వారు 12 నుంచి 1 గంట లోపుగా వారి పోలింగ్ కేంద్రాలకి సిబ్బందులందరినీ ఆర్టీసీ బస్సులు మరియు ఇతర వ్యాన్లు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వాళ్ళని పంపించడానికి ఏర్పాట్లు చేస్తారు. సార్, పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలు అన్నీ ఉన్నాయండి? పోలింగ్ కేంద్రాల్లో టాయిలెట్లు, మంచినీరు, కరెంటు, త్రాగునీరు, అదేవిధంగా వాడుకునేటటువంటి నీరు, ఫర్నిచరు, అదేవిధంగా షామియానాలు, అలాగే కుర్చీలు, టేబుల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారికే కాకుండా అక్కడికి వచ్చినటువంటి ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా రూమ్స్లో వాళ్ళకి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి ర్యాంపులను కూడా ఏర్పాటు చేసాం. ఎవరు ఎక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి పని ఏం లేదు. ప్రతి ఒక్కరికి అత్యంత సౌకర్యవంతంగా ప్రతి పోలింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.